ఇది లారీ పేజ్ 1998లో స్థాపించారు. గూగుల్ అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు దీన్ని ఉపయోగిస్తారు. భారతదేశంలో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ఈ కార్యాలయాలు ఉన్నాయి. గూగుల్ ఉత్పత్తిని, సేవలను ఏఐతో అనుసంధానిస్తున్నారు. గూగుల్, ఫేస్బుక్ వంటి స్థలాలతో పాటు బిగ్ 5 అనే కంపెనీ కూడా ఒకటిగా ఉంది. Hi guys, my name. Hi guys, I am Twitter. Twitter అనేది ఒక సోషల్ నెట్వర్క్. దీన్ని Instagram. Hi guys, I am YouTube. YouTube is world biggest video platform. ఇందులో రోజుకి బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ని అప్లోడ్ చేయవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఫోన్ ఉంటే చాలు, స్కిల్స్ చాలా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్లో చాలా వీడియోస్ని, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూసుకోవచ్చు, మోటివేషనల్ వీడియోస్ చూసుకోవచ్చు. యూట్యూబ్ ఓవరాల్గా ఇన్స్పిరేషనల్గా దేనికైనా యూజ్ అవుతుంది. ఫోన్ ఉంటే చాలు, దేనికైనా యూజ్ అవుతుంది. యూట్యూబ్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మోడర్న్ సొసైటీ. థ్యాంక్ యూ. హలో మై డియర్ యూజర్స్, ఐ ఆమ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉపయోగిస్తున్న ఒక సోషల్ మీడియా నెట్వర్క్ వంటిది. మీరు ఇందులో మీకు నచ్చిన ఫీచర్లను ఎంచుకొని స్టోరీస్ మరియు రీల్స్ను ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది మీకు కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. మీకు నచ్చిన వాళ్ళని మీరు ఫాలో అవ్వచ్చు. మీకు నచ్చిన కంటెంట్ల ద్వారా మీరు వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళతో మెసేజ్లు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ని. నేను టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ రికార్డ్, వీడియో కాల్స్ చేయడానికి వీలు కల్పిస్తున్నాను. నన్ను వాడటానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. మీరు స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గ్రూప్లో ఏర్పాటు చేసుకోవచ్చు. 2014లో ఫేస్బుక్ వాట్సాప్ను కొనుగోలు చేసింది. ఇది నిరంతరం అప్డేట్లతో సురక్షితంగా You speak. Again, Facebook speak. హాయ్ గాయ్స్, ఐమ్ యువర్ ఫేస్బుక్. నేను ప్రపంచంలోని అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ల్లో ఒకటి. ఇక్కడ మీ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో ఫొటోస్ షేర్ చేసుకోవచ్చు. వార్తలు, వినోదంకి ఫేస్బుక్ ఒక మంచి వేదిక. పుట్టినరోజు, పెళ్లి రోజులకి విష్ చేసుకోవచ్చు. ఇది ప్రజల మధ్య దూరాన్ని తగ్గించి సంబంధాన్ని పెంచుతుంది. ఏంటి, నువ్వు ఫోన్ చూస్తూనే ఉంటావా? అసలు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి బుక్సే తీయట్లేదు. ఇంకా చదవా నువ్వు? అలా టైం వేస్ట్ చేస్తూనే ఉన్నావేంటి? నేనేం టైం వేస్ట్ చేయట్లేదు మమ్మీ, నేను ఆడుకుంటున్నా. ఏమండి, మీరైనా చెప్పండి కొంచెం పాపకి చదవమని. అసలు ఏం చేస్తుందో ఏంటో ఒకసారి వాళ్ళ టీచర్ కాల్ చేసి అడగాలి, ఏం చేస్తుందో, చదువుతుందా అని. హలో, గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరండి? అదేంటి, నేను జాన్వి వాళ్ళ పేరెంట్ అండి. చెప్పండి. అదేంటి, పాప ఈ మధ్య అస్సలు చదవట్లేదండి. ఇంట్లో అలా ఫోన్ చూస్తూనే ఉందండి. అవునా?
అవునండి, అదే కంటిన్యూస్ గా గేమ్స్ ఆడుతూనే ఉందండి. అసలు స్కోరింగ్ ఎలా ఉందండి? స్కోరింగ్ అయితే బాగానే ఉందండి, అది తగ్గలేదు అలాగని పెరగలేదు. పాప స్కూల్లో అయితే బాగానే ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంట్లోనే చూసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ. చూడు చూడు బాగా చూడు, ఫోన్ చూడు, ఫొటోస్ షేర్ చే. చూడు చూడు బాగా టైం వేస్ట్ చేయు. స్టోరీస్ పెట్టు, రీల్స్ చే. లైక్స్ కామెంట్స్ వచ్చి చూసుకో. నీ హెయిర్ చాలా బాగుంది. చూడు బాగా చూడు. ఇక మాలో మునిగిపో, ఫోన్ చూడు, వీడియోస్ చూడు, అన్ని చూడు. వచ్చేయి మాలోకి వచ్చే యాప్స్ చూడు.